జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రీపోలింగ్ జరపాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఓడిన అభ్యర్థి ఆరోపించారు. కాగా నిన్న రాత్రి ఇదే అంశం పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆందోళనను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పోలింగ్ అధికారులు పోలీసులు కలిసి ఓట్లను తప్పుదో పట్టించారని వెంటనే ప్రభుత్వం స్పందించి రీకౌంటింగ్ చేయాలని గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. గంగుల సుధాకర్ అనే వ్యక్తికి అసలు ఈ గ్రామంలో ఓటు హక్కు లేదు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారంగా ఏంటిది, ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో నాన్ లోకల్స్ ఊర్లో ఉండరాదు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అక్కడికి వచ్చినటువంటి పోలింగ్ అధికారులు కానీ పోలీసులు కానీ కుమ్మక్కైనట్టు స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి డిమాండ్ చేసేది ఏంటంటే యాదవ సంఘం పక్షాన కానీ గ్రామ పంచాయతీ పక్షాన కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా పైడిపల్లి గ్రామంలో రీపోలింగ్ నిర్వహించాల్సిందే. అవకతవకలకు పాల్పడే అధికారులను ఖచ్చితంగా వెంటనే సస్పెండ్ చేయాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నేను యాదవ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద స్పెషల్ ఎంక్వైరీ చేసి మా యాదవ బిడ్డకు న్యాయం చేయాలని చెప్పేసి గ్రామ పక్షాన యాదవ సంఘం పక్షాన నేను డిమాండ్ చేస్తాను. గ్రామంలో